ఫార్ములా ఈ కేసులో మళ్లీ నోటీసులు రావచ్చు. అరెస్టు, జైలు కంటూ ప్రచారం చేయిస్తారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లట్లేదన్న కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరం. రాష్ట్రానికి కిషన్ రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తా. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందన్న రేవంత్. కమ్యూనిస్టు పార్టీల్లో పదవులను ఆశించం. మండలిలో ప్రజల తరపున గళం వినిపిస్తాం. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నిజం గెలిచింది. ప్రణయ్ హత్య కేసు సమాజానికి పాఠం. దోషులకు శిక్ష పడడం సంతోషంగా ఉందన్న రంగనాథ్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ వేసిన సిపిఐ అభ్యర్థి. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన షాకు గురి చేసింది. టైం వచ్చినప్పుడు మాట్లాడతానన్న జగ్గారెడ్డి. కుసుమ కుమార్కి ఎమ్మెల్సీ అడిగానన్న నేత. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై చంద్రబాబు సమీక్ష. రెవెన్యూ, వైద్యం, దేవాదాయ, మున్సిపల్ శాఖలపై రివ్యూ. అవినీతిని సహించవద్దన్న సీఎం. బీఆర్ఎస్ ఓడినా కేటీఆర్ వికిలి చేష్టలు పోలేదు. చంద్రబాబును విమర్శిస్తే సిరిసిల్లలోనూ గెలవరు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏనుమాముల మార్కెట్కు ఎర్ర బంగారం. పోటెత్తిన మిర్చి బస్తాలు. ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన. సిల్వర్ ఓక్ తోటల్లో మంటలు. అల్లూరు జిల్లా కృష్ణాపురంలో ఘటన. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ చుట్టూ వివాదం. నిర్మల్లో రైతులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి ధర్నా. కంపెనీ తరలిపోనివ్వనన్న మాజీ మంత్రి. త్వరలో తెరపైకి ప్రేమ కథా చిత్రం. పాన్ ఇండియా రేంజ్లో చిత్రీకరణ. జీవిత పాత్రలో నటిస్తానన్న జగ్గారెడ్డి. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ దాడులు. భూపేష్ బఘేల్ టార్గెట్గా సోదాలు. 14 చోట్ల ఏకకాలంలో తనిఖీలు. భారత సంతతి విద్యార్థిని దృశ్యంపై ఎంక్వైరీ. కరీబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష. ఆచూకీ తెలియకపోవడంతో పేరెంట్స్లో ఆందోళన.